ఈరోజు అయితే ఇంటర్నేషనల్ లేబర్స్ డే కాబట్టి మనం వాళ్ళ కోసం అయితే స్వీట్స్ ఇంకా బ్యాచెస్ తీసుకున్నాము. నువ్వు సూపర్ రా. దేవక దగ్గర పోతున్నాము. నిన్న రాత్రి ఇక్కడికి వచ్చేసిన మా మమ్మీ దగ్గరికి. వచ్చేసా, కంగారు పడకండి. చెత్త ఎక్కడ వేస్తావు? డస్ట్బిన్ లా. రోడ్డు మీద అయ్యాను. గుడ్. महालक्ष्मीलागा ఉన్నావమ్మా. स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने ये वादा. Queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనమ్ టాకీస్. ఈరోజు అయితే మే 1 అయితే ఈరోజు అయితే ఇంటర్నేషనల్ లేబర్స్ డే కాబట్టి మనం అయితే అందరూ ఎవరైతే వర్కింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ లేబర్స్ అని అంటారు. సో మనము ఎవరంటే అన్సైన్ వారియర్స్ అన్న హీరోస్ అని అంటే జిహెచ్ఎంసి వాళ్ళు క్లీనర్స్ కాబట్టి మనం పొద్దున 4 o'clock వరకే వాళ్ళు వచ్చి రోడ్స్ అవన్నీ క్లీన్ చేసేస్తారు. వాళ్ళకి ఏం తెలుసో ఈ మే డే గురించి మనం వాళ్ళని కూడా వెళ్ళి అడుగుదాము. వాళ్ళ కోసం అయితే స్వీట్స్ ఇంకా బ్యాచెస్ తీసుకున్నాము. నువ్వు సూపర్ రా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము. ఇప్పుడైతే పొద్దున లేచిపోతున్నాము. మా దేవక దగ్గర పోతున్నాము. నిన్న రాత్రి ఇక్కడికి వచ్చేసిన మా మమ్మీ దగ్గరికి. పోయి మా అక్కని లేపి తీసుకొని పోవాలి. మార్నింగ్ లేచి 5:30కి అయితే వెళ్ళిపోతున్నాం మా అక్క దగ్గరికి. వెళ్ళి మా అక్క నేను ఇద్దరం కలిసి వాళ్ళతో మాట్లాడినాం. మా అక్కని పోయి లేపాలి, ఎప్పుడు లేచిందో లేవలేదు. సో ఇప్పుడైతే వచ్చేసినాము మా అక్క దగ్గరికి. మా అక్క కిందికి వస్తుంది. ఇప్పుడు మా అక్క కిందికి రాగానే పోతాం. పోయి వాళ్ళతో మాట్లాడేసి బ్యాచెస్ ఇచ్చి స్వీట్స్ ఇచ్చి వద్దాం. వచ్చేసా, కంగారు పడకండి. ఇప్పుడైతే పోతున్నాము. రేపు ఎడికి పోతున్నామే. ఎక్కడ పోతున్నాం మీకు తెలవాలి. ఎక్కడ పోతున్నాం ఈరోజు ఏం డే? మేడే తర్వాత నెక్స్ట్ డే. మేడే నెక్స్ట్ డే. ఏం చేస్తారు మేడే రోజు? మేడే రోజు ఏం చెయ్యరు, అందరు ఖాళీగా ఉంటారు, రెస్ట్ తీసుకుంటారు. ఎవరు రెస్ట్ తీసుకుంటారు? కార్మికులు. సో ఇప్పుడైతే పోదాం కార్మికులు దగ్గర. మన బిడ్డ టవల్ తీసుకుంటుంది. మనుషులందు నీ కథ మహర్షిలాగా అక్కడ నేను అక్కడే వస్తా.
ఎన్ని గంటలకు లేస్తారండి మీరు మార్నింగ్? 4 గంటలకు లేచి ఎప్పుడు ఎన్ని గంటలకు వర్క్ చేస్తారు? ఎన్ని గంటలకు అయిపోతుంది? 5:30కి వెళ్తారా? వర్క్ 5:30కి అయ్యి మళ్ళీ ఎప్పుడు అయిపోతుంది? మీరు 2.5 గంటలు కష్టపడతారు మీరు. ఓకే. 1886లో మాకు ఇది పనిలో విశ్రాంతి ఉండాలని ఇది పోరాటం చేసేది. ఆ పోరాటంలో ఏంటిదంటే 8 గంటలు మనకు పని ఉండాలి, 8 గంటలేమో నిద్ర ఉండాలి, 8 గంటలేమో మనకి ఇది వినోదం ఉండాలి అని చేసారు. దాంట్లో చేసినప్పుడు ఆ ధర్నాలో తొక్కిసలాటలు అయ్యి చాలామంది చనిపోయారు. వాళ్ళకు గుర్తుగా మనం చేసుకునేదే మేడే. ఈరోజు మేడే కదా, నీకేం తెలుసు మేడే గురించి? మేడే అంటే ఇంటర్నేషనల్ లేబర్ డే. ఇంటర్నేషనల్ లేబర్ డే మనం May 1st జరుపుకుంటాము. ఈ లేబర్ డే ఎందుకు వచ్చిందనంటే పాత డేస్లో అంటే 1886లో ఈ లేబర్స్ వర్కర్స్ అంటే లేబర్స్ అనే కాదు, ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళందరూ ఏమని తీసుకొచ్చిందంటే 8 hours వర్క్ ఉండాలి, 8 hours రిక్రియేషన్, 8 hours రెస్ట్. ఇట్లా ఈ క్యాప్షన్తో పోరాటం చేసి ఆ పోరాటంలో కొంతమంది వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. సో అలాంటి త్యాగవీరులకి ఏంటంటే రిప్రజెంట్గా మనము మేడే అన్నది ఒకటి జరుపుకుంటున్నాం. ఈ మేడే శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా రావడం వల్ల ఏంటంటే ఎవరైనా సరే వర్క్ చేసే వాళ్ళు 8 hours మాత్రమే వర్క్ చేయాలి. అంతకుముందు ఎట్లా ఉండేనంటే ఈ ఒక వర్క్ లిమిట్ అనేది ఉండకపోయేసరికి వీళ్ళంతా పనులు చేసి అలసిపోయి ఇలాంటి చాకరీ మేము చేయలేము, మాకంటూ ఒక విశ్రాంతి రెస్ట్ కావాలా, మాకంటూ మా సొంత పనులు చేసుకోవడానికి కూడా టైం కావాలి. సో 24 hours వీళ్ళు 3గా డివైడ్ చేసి 8 hours వర్క్. మనం ఇప్పుడు ఎక్కడ ఏ జాబ్కి వెళ్ళినా కానీ వర్క్ అవర్స్ ఓన్లీ 8 hours మాత్రమే ఉంటుంది. సో ఈ మేడేకి ముందు ఎవరైతే పోరాటం చేసిండ్రో వాళ్ళు పోరాటం చేసి మనకు ఇచ్చిన గిఫ్టే ఇది 8 hours వర్క్. లేదంటే వర్క్ లిమిట్ లేకపోతుండే. 8 hours వర్క్ వచ్చిన కాడి నుంచి మనం ఓన్లీ 8 hours వర్క్ చేస్తాం. సో అందుకోసమే అందరూ లేబర్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. సో లేబర్స్ డే రోజు ఈరోజు మనం కొంతమందికి అప్రిషియేట్ చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్దామని చెప్పేసి ఒక ప్లాన్. ఇదైతే నాకు తెలిసినంత మటుకు నేను చెప్తున్నా. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో మరి కరెక్ట్స్ ఉన్నాయో ఏంటో ఒకసారి మీకు వేరేలాగా తెలుసుంటే మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ పిల్లలకి కూడా వాళ్ళకి కూడా ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే తప్పు తీసుకోకండి. నాకు తెలిసిన మటుకు నేను చెప్తాను. ఇప్పటిదాకా చెప్పినా కదా, చూసినావు కదా వాళ్ళు ఎట్లా కష్టపడతారు, ఎట్లా ఊడుస్తారు. ఇక్కడ నుంచి నువ్వు ఏం రిజల్యూషన్ తీసుకుంటావు? చెత్తయ్య రోడ్డు పైన డస్ట్బిన్లోనే వేస్తా. నేను తిన్నది ఏమన్నా ఉంటే ర్యాపర్ కూడా డస్ట్బిన్లో వేసి మంచిగా నీట్గా ఒక కవర్లో ర్యాప్ చేసి డస్ట్బిన్లోనే వేసి తర్వాత చెత్త వస్తుంది కదా దాంట్లో వేసేస్తాను. ఓకే, దీని గురించి మన PM మోడీ ఒకటి రిజల్యూషన్ తీసుకొచ్చిండ్రు. స్వచ్ఛ భారత్ తెలుసా నీకు? స్కూల్లో చెప్పిర్రా? చెప్పారు. నేను 7th ఉన్నప్పుడు 8th ఉన్నప్పుడు చెప్పారు మా. ఇప్పటి నుంచి ఏం చేస్తావు? స్వచ్ఛ భారత్ మెయింటైన్ చేస్తాను. చెత్త ఎక్కడ వేస్తావు? డస్ట్బిన్లో. రోడ్డు మీద వెయ్యను. గుడ్. మహాలక్ష్మిలాగా ఉన్నావు. అక్క ఇంకా ఏమన్నా చెప్తుందేమో చూద్దాం. ఏం చెప్తున్నది? ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే కరోనా టైంలో, అప్పట్లో కరోనా వచ్చింది కదా 4-5 years బ్యాక్. అప్పుడు ఏంటంటే ఎవ్వరం ఇంట్లోంచి బయటికి రాలేదు. కానీ ఇలాంటి వారియర్స్, అన్సీన్ వారియర్స్ అన్నట్టు వీళ్ళు బయటికి వచ్చి మనకి రోడ్లు ఊడవడం కానీ, క్లీన్ చేయడం కానీ, నీట్నెస్ పెట్టడం కానీ వీళ్ళు ముందుకొచ్చి మనకు కనపడకుండా అన్సీన్ వారియర్స్ లాగా మనకి హెల్ప్ చేసింది. సో ఇప్పుడు దేశంకి సైనికులు ఎట్లా అవుట్స్కట్స్లో ఉండి ఎట్లయితే మన కంట్రీని ప్రొటెక్ట్ చేస్తున్నారో అట్లనే కంట్రీ లోపల, సిటీస్ లోపల ఉండి
వీళ్ళు మన సిటీని క్లీన్నెస్గా ఉంచి మనకి ఎట్లాంటి జర్మ్స్ అట్లాంటివి అటాక్ కాకుండా ఇట్లాంటి డస్ట్ అది అట్లా అవ్వకుండా నీట్నెస్ కోసం వీళ్ళంతా మన సిటీని క్లీన్ చేస్తున్నారు. ప్రొటెక్ట్ చేసారు మనల్ని కూడా కరోనా టైంలో ప్రొటెక్ట్ చేస్తారు. स्वच्छ भारत का इरादा कर लिया हमने देश से अपनी ये वादा. ఇప్పుడు ఇంట్లో ఉడుకుడే కదా ఒకసారి బయట ఉడుకుదామని. సోను స్వచ్ఛ భారత్ అక్కడ వాళ్ళు ఆగిరు, అక్కడ పోదాం. బ్యాగ్ వదిలిపెట్టి